వాళ్ళ కాంట్రాక్ట్ పనుల కోసం, వాళ్ళ డబ్బుల కోసం లక్షలాది కోట్లాది భక్తుల్ని నరకయాతన గడచిన అనేక దశాబ్దాలుగా నేను ఒక 20-30 సార్లు అయినా మేడారం పోయి ఉంటా. ఎప్పుడో ఒకసారి కేసీఆర్ గారు మేము 2004 ఆ ప్రాంతంలో పోయినప్పుడు, ఆ తదనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏ జాతరలో కూడా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ప్రజల సౌకర్యాల విషయంలో రాజీ లేనటువంటి అన్ని వసతులు కల్పించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అంటే మేము సెటిల్డ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఎటువంటి గంభీరోపన్యాసాలు ఇచ్చిండ్రు, ఎటువంటి ప్రగల్భాలు పలికిన్లు, కుంభామేళను మించినటువంటి ఏర్పాట్లు చేస్తాం, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అన్నారు. చాలా బాధ కలిగేటువంటి విషయం ఏంటంటే 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు వెనక్కి పోలేరు, ముందుకు తిండి లేక, నీళ్లు లేక, చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులు చేసినటువంటి వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కొన్ని సందర్భాల్లో నాకు అనేక ఫోన్లు వచ్చినాయి. సార్ మేము ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం, వెనుకకు పోయేటట్లేదు, ముందుకు పోయేటట్లేదు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఇవ్వడం కూడా గైడ్ చేసే పరిస్థితి. కారణం ఏంటంటే వీళ్ళు షో పుటప్ కోసం, వీళ్ళ ఆర్భాటానికి అసలు ఏం జరుగుతున్నది, ఎన్ని కోట్ల భక్తులు రాబోతా ఉన్నారు, ఎన్ని రాష్ట్రాల భక్తులు రాబోతా ఉన్నారు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ టాయిలెట్స్ ఏంటి, రోడ్ ఫెసిలిటీస్ ఏంది, దర్శనం కాడేంది, దర్శనం సందర్భంగా సెక్యూరిటీ విషయంలో ఏంది. అంతకుముందు టవర్స్ ఉండేవి, ఎక్కడ ఏం జరుగుతున్నది గమనించడానికి, అవన్నిటిని కూడా కూల్చేసిండ్రు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేకుండా చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఆడ అడ్డా వేసి 1-2 రోజులు ఉన్నారు, కానీ వారం రోజులు ఆయన రాకముందు 3-4 రోజులు, ఆయన వచ్చిపోయిన తర్వాత 1-2 రోజులు అధికారులంతా ఆ పనిలో నిమగ్నమైనలో అటువంటి రివ్యూస్కి మాత్రమే పరిమితమైనలు. సౌకర్యాలను ఇక్కడ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దితే నిన్నటి మేడారం సందర్భంగా దేశంలోని కనీసం 10 రాష్ట్రాల భక్తులు వచ్చి ఉంటారు. ఏం చర్చ, ఎటువంటి మెసేజ్ పోతున్నది అంటే ఘోరమైనటువంటి వైఫల్యానికి ప్రతీక ఏదంటే తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి నిర్వాకం ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో జరిగింది. కాబట్టి ఒకటి, వీళ్ళు శాశ్వతమైనటువంటి ఏర్పాట్లు చేస్తామన్నారు. చాలా మాటలలో ఎంత ఉత్తర కుమార ప్రగల్భాలు, మాటలలో శాశ్వతంగా ఇప్పుడు కాదు 100-1000 ఏళ్లకు సరిపోయేటువంటి సౌకర్యాల కల్పన మా ప్రభుత్వ హయాంలో చేసి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి మాటలు చెప్తే, మేడారం పవిత్రత రీత్యా ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. మరి అసెస్మెంట్ ఉన్నట్టు మాట్లాడతారు, సౌకర్యాలు బ్రహ్మాండంగా కల్పిస్తున్నామని మాట్లాడతారు, తీరా ఆడిగిపోతే పట్టించుకునేటువంటి నాదుడే లేడు. నేను స్వయంగా చూసిన కొబ్బరికాయలు విసిరేసినప్పుడు లేదా బంగారం విసిరేసినప్పుడు నా కళ్ళ ముంగటే 2-3 భయంకరమైనటువంటి దెబ్బలు తాకినాయి. శిరస్త్రాణాలు ఏర్పాటు చేయలేదు, సెక్యూరిటీ లేదు, ప్రజల్ని సిస్టమేటిక్గా పంపించే ఏర్పాట్లు లేవు, ఆ రోడ్డు డైరెక్షన్ లేదు, ట్రాఫిక్ జామీలు, అంత అగమ్య గోచరమైనటువంటి వాతావరణం. అంటే ఒక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అనేక సమస్యల మధ్య, అనేక క్వశ్చన్ మార్కుల మధ్య అధికారాన్ని చేపట్టినప్పటికీ ఆ సమస్యలన్నింటినీ సాల్వ్ చేసి ప్రజలకు అన్ని విషయాల్లో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ చాలా చక్కటి పరిపాలన అందిస్తే 10 సంవత్సరాల కాలంలో సెటిల్డ్ గవర్నమెంట్ ఇది. ఇక్కడ ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రతిది కూడా ఒక సరి అయినటువంటి దారులు, సరి అయినటువంటి మార్గాలు నిర్దేశించబడినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు కైవసం చేసుకున్న ఘోరమైనటువంటి వైఫల్యము. ఈ రకమైనటువంటి వైఫల్యాల నుండి దృష్టి మరల్చాలనేటువంటి దుర్బుద్ధితో అనేక రకాలైనటువంటి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, మా నాయకుడైనటువంటి కేసీఆర్ బహుశా ఈ దశాబ్దాల కాలంలో త్యాగానికి మారు పేరుగా, పదవులను తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తిగా, ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా, తన జాతి విముక్తి కోసం ఏ